తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. నా పేరు రాపోలు నరసింహ. నేను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. అలాగే గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామానికి నేను ఎంపీటీసీగా, నా భార్య శ్రీమతి రాపోలు నిర్మల గారు సర్పంచ్గా పనిచేసి ఉన్నాము. పద్మశాలి కమ్యూనిటీకి చెందినటువంటి మేము మా పద్మశాలి సమస్యల మీద ప్రభుత్వానికి మా అభిప్రాయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపకంగా మా అభిప్రాయాలను మేము ముందుంచుతున్నాము. దయచేసి పరిశీలన చేసి మా చేనేతకు చేయూతనిస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు మొత్తం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితికి దాపురించింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేనేతను చిన్న చూపు చూడడం వల్ల, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టకపోవడం వల్ల, చేనేత కార్మికులు చేసినటువంటి వస్త్రాలు కొనుగోలు చేయకపోవడం వల్ల, కొనుగోలు చేసినా కానీ ఆ వస్త్రాలకు సంఘాలకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, సంఘాలు తెచ్చినటువంటి ఇంట్రెస్టులు పెరిగి సంఘాలు మొత్తం కూడా నిర్వీర్యం కావడం అనేది జరిగింది. ఇలాంటి చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపాలనే ఉద్దేశంతో పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన వారందరూ కూడా దాదాపుగా మరి చిన్న చూపు చూస్తున్నారనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడం, మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కడానికి పద్మశాలీలు చాలా కృషి చేసిన సందర్భం కూడా మీకు తెలియపరుస్తున్నాము. ఈరోజు మరి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా రైతుల రుణమాఫీ విషయంలో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు తీవ్ర ప్రయత్నం చేసి ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కానీ 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంగా రైతుల రుణమాఫీ చేస్తున్నందుకు మరి మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తూ సంతోషపడుతున్నాం. అదే సందర్భంగా మరి ఈరోజు రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు ఉన్నటువంటి రుణాలు, అలాగే వ్యక్తిగతమైన రుణాలు కూడా కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సుమారు 50 కోట్ల రూపాయలు మాత్రమే చేనేత సహకార సంఘాలకు వ్యక్తిగత రుణాలు ఉన్నాయి. మరి పెద్దలు అంటారు కూడు గుడ్డ అని చెప్పేసేసి మరి కూడుకు 30,000 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేస్తున్న అటువంటి ప్రభుత్వం ఈ 50 కోట్ల రూపాయలను కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని ఈ 50 కోట్ల రూపాయలు కూడా మాఫీ చేయాలి. మళ్ళా సంఘాలకు నూతన క్యాష్ క్రెడిట్ ఇవ్వాలి, సంఘాలకు ఎన్నికలు జరపాలి, టెస్కోను పునరుద్ధరించాలి, సంఘాల ద్వారా మరి చేనేత కార్మికులకు పని కల్పించాలి. వచ్చిన వస్త్రాలను కూడా పాత పద్ధతుల్లో కాకుండా నూతన ఒరవడిని సృష్టించుకోవాలి. ఇప్పుడున్నటువంటి షోరూములు పాతబడిపోయినాయి, కాలానికి అనుకూలంగా లేవు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరి వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఈ చేనేత పరిశ్రమను హైలైట్ చేసే విధంగా మంచి మంచి షోరూమ్లు ఏర్పాటు చేసేసి చేనేత తెలంగాణ బ్రాండ్ మీద వస్త్రాలను మరి మార్కెట్లోకి పంపితే మంచి అవకాశాలు ఉంటాయి. చాలామందికి ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఒకసారి ఆలోచన చేసి ఈ చేనేత పరిశ్రమను రక్షిస్తారని మా అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నాము. అలాగే గతంలో చేనేత మిత్ర ద్వారా నూలు సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు మరి అంచెలంచెలుగా కార్మికునికి వద్దకు వెళ్తుండేది. అలా కాకుండా కార్మికునికే ప్రత్యక్షంగా ఇవ్వాలని మంచి ఉద్దేశంతోనే చేయడం అనేది జరిగింది. కార్మికునికి 2,000 రూపాయలు, అలాగే హెల్పర్కి ఒక 1,000 రూపాయలు అని చెప్పేసి డైరెక్ట్గా కార్మికుని అకౌంట్లోకే పోవడం మంచి పరిణామమే. కానీ దీంట్లో కూడా అందరూ చేనేత పనిలో ఉన్నటువంటి కార్మికులు అందరికీ ఇవ్వకుండా జియో ట్యాగుల పేరుతోని కొంతమందికి జియో ట్యాగులు వేసేసేసి చాలామంది చేనేత కార్మికులని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇట్టి విషయంలో మేము అనేది ఏంటంటే, నేను కూడా పద్మశాలిని కాబట్టి
పోచంపల్లి, సిరిపురం, ఎల్లంకి ఆ ప్రాంతంలో మేము కూడా పద్మశాలి పనిచేసి ఉన్నాం కాబట్టి ఒక వస్త్రం తయారు కావాలంటే చాలా రకాల ప్రాసెస్ ఉంటుంది. ముడిసరుకు కానించెల్లి పాయలు వేయడం, బార్డర్లు వేయడం, కట్లు వేయడం, రబ్బర్లు చుట్టడం, రంగులు అద్దడం, అచ్చులు అతకడం, తర్వాత మగ్గం ఎక్కియడం, ఇవన్నీ జరగాలంటే ఒక ఇద్దరు చేస్తే అయ్యే ప్రాసెస్ కాదు. చాలామంది కూడా ఇందులో కష్టపడితేనే మరి ఆ మగ్గం మీదకి ఎక్కేసేసేసి మరి వస్త్రం తయారయ్యే అవకాశం ఉంటుంది. కేవలం మగ్గం వేసి అతనికి ఒక హెల్పర్కి ఇస్తే చాలామంది చేనేత కార్మికులు ఈ స్కీమ్లో లేకుండా పోతున్నారు. దయచేసి అందరు కూడా చేనేత పనిలో ఉన్నటువంటి వారందరు కూడా ఈ చేనేత మిత్రలో మరి జియోటాకుల ద్వారా వాళ్లకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే నేతన్న చేయుత ఇట్టి విషయంలో కూడా ఒక కార్మికుడు ఒక 1200 రూపాయలు అతను థ్రిఫ్ట్ ఫండ్లో 1200 జమ చేస్తే దానికి రెండింతలు అంటే 2400 రూపాయలు మరి ప్రభుత్వం వేయాలి. అంటే నెలకు 3600 రూపాయలు ఆ కార్మికుని అకౌంట్లో ఉండాలి. కానీ కార్మికుడు 1200 రూపాయలు వేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం చాలా నెలలుగా 2400 వేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఆ డబ్బులు కూడా ఎందుకంటే ఆగస్టు వరకు ఇది 36 నెలలు అవుతుంది. 36 నెలల వరకు ఈ స్కీము అయిపోతుంది. కాబట్టి ఈ స్కీముకు సంబంధించిన డబ్బులన్నీ ఇచ్చి కూడా మళ్ళీ ఈ స్కీమ్ని మళ్ళా పొడిగించాల్సిందిగా మరి మేము మనవి చేస్తున్నాము. అలాగే నేతన్న బీమా కూడా మరి 59 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు అని చెప్పేసి చేయడం జరిగింది. 59 నుంచి 65 సంవత్సరాల దాకా చాలామంది చేనేత కార్మికులు చనిపోయి ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా వేదన పడ్డాయి. దయచేసి ఆ కుటుంబాలకు కూడా మీరు చేనేత బీమా ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలని మరి మనవి చేస్తున్నాము. ఈ యొక్క మరి అలాగే గతంలో పావులా వడ్డీ అనేది ఉండేది క్యాష్ క్రెడిట్ మీద. ఆ పావులా వడ్డీని కూడా మరలా పునరుద్ధరణ చేయాలి. గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని సంఘాల మీద, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంఘాల మీద ఉద్దేశపూర్వకంగా 51 ఎంక్వైరీలు అని చెప్పేసి ఎంక్వైరీల ద్వారా మరి చాలా సంఘాలను నిర్వీర్యం చేసేసి దాంట్లో పాలక మండళ్ళని రద్దు చేసేసి ఆ స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను చేసేసి మరి కార్మికులకు పని లేకుండా ఉన్న డబ్బులను మొత్తం కూడా మరి వ్యాపారాలు చేయకుండా సంఘాలను దివాలు తీయించిన పరిస్థితి ఉన్నది. దయచేసి పార్టీలు వేరైనా సంఘాల లెక్కనే చూడాలి. అన్ని సంఘాలను కూడా కాపాడాలి. చేనేత కార్మికులందరూ కూడా పూర్తి స్థాయిలో మరి పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మా అభిప్రాయాన్ని మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. దయచేసి మా చేనేతను రక్షించండి. ఎందుకంటే స్వాతంత్ర్య ఉద్యమంలో ఖాదీ ఉద్యమము చేనేతకు ఒక దేశ స్వాతంత్ర్యంలోనే ఒక మంచి పేరున్నది. చేనేత పరిశ్రమని ఎప్పుడు కూడా వదలొద్దు. ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. చేనేతకు సరి అయిన చేయూతనిస్తే ముందు రోజుల్లో ఈ చేనేత మీద చాలామందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మరి షోరూములు ఇట్లా ఏర్పాటు చేసేసి చేనేత వస్త్రాలను దేశ విదేశాల్లో కూడా అమ్మి చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాము. దయచేసి మీరు పరిశీలన చేస్తారని, మా సంఘాలను కాపాడతారని, చేనేత వ్యవస్థను రక్షిస్తారని మరి నమస్కారాలు తెలియజేస్తూ మా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాం, మేము ముందుంచుతున్నాం.